మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. చదివినటువంటి వాక్య భాగంలో హన్నా ఒక అమూల్యమైనటువంటి కోరికతో తన యొక్క వాంఛ సిద్ధింపు చేయబడినటువంటి తృష్ణతో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. తాను అందరికీ వినబడినట్లుగా బాహాటముగా గంభీరముగా నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను చూడండి అన్నట్లుగా ఎక్కడ కూడా వ్యవహరించలేదు. కానీ హన్నా తన మనస్సులోనే దేవునితో చెప్పుకుంటుంది. మరియు పెదవులు కదులుతూ ఉన్నవి కానీ తన నోట మాట మాత్రం కొంచెమైనను వినబడటనే లేదు. దాని అర్థం సాధారణంగా ప్రార్థన పెదవుల ద్వారా బయటకు వస్తుంది, కానీ పెదవులు దాటి పదాలు బయటకు రాకుండా, స్వరము వినబడకుండా పెదవులలో నుండి వచ్చేటువంటి ప్రార్థన నలపబడిన వారి హృదయములో నుండి వచ్చేటువంటి ప్రార్థన. అది కన్నీరు మున్నీరుగా విసికి వేసారిన నలపబడిన హృదయ వేదనలో నుండి వచ్చేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన స్పష్టంగా అర్థమయ్యే విధంగా పెదాలలో నుండి పెద్ద పెద్ద పదాలతో రాదు, కానీ ఉచ్చరింపన సఖ్యము కాని మూల్గులతో ఏడుస్తూ పెదవుల ద్వారము నుండి దేవునికి మాత్రమే అర్థమయ్యే విధంగా మనస్సుతో ప్రార్థన చేస్తారు. ఇది మనస్సుతో చేసేటువంటి ప్రార్థన. మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. ఆయన మన యుద్ధకు వచ్చి మనలో ఉండి మనము యుక్తముగా ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. ఏమిటి ఆ యుక్తముగా ప్రార్థన చేయడం? పెదవులతో ప్రార్థన చేయడం కాదు, మనస్సుతో ప్రార్థన చేయడం. విరిగి నలిగిన హృదయముతో యుక్తముగా దేవునికి ఇంపైనటువంటి సువాసన వలె దేవుని చెవులకు జొచ్చినట్లుగా ఆయన దృష్టికి అంగీకారయుక్తమైనటువంటి ప్రార్థన మనలుండి ఆయన చేపిస్తాడు. అది ఉచ్చరింపన సఖ్యము కాని మూలుగులు అని అక్కడ మనం తేటగా చూస్తాం. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థన చేసాము అన్నది, ఎంతసేపు చేశామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మనం ప్రార్థన ఎలా చేశామా అన్నదే ప్రాముఖ్యం. హన్నా ఇక్కడ కొద్ది నిమిషాలు తాను ఏడ్చి ప్రలాపించి చిన్న ప్రార్థన చేసింది. తన మనస్సులోనే ప్రార్థన విన్నపాన్ని తెలియచేసింది. తన ప్రార్థన సైతం తన ప్రక్కన ఉన్న వారికి కూడా తెలియదు. గూఢమైనటువంటి మాటలతో, గూఢమైనటువంటి దుఃఖముతో, మూలుగులతో తన పెదవులను మాత్రమే కదిలిస్తూ ప్రార్థిస్తూ ఉన్నది. మనము మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు మనసు దేవునితో ఏకమవుతుంది, ఆయనను తాకగలుగుతుంది, ఆయన చెవుల యొద్దకు చేరగలుగుతుంది. మన ప్రార్థన మనసులో నుండి చేసినట్లయితే పెదవులలో నుండి వచ్చేటువంటి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారయుక్తమైనది కాదు, ఆయన యొద్దకు చేరదు. అది వారికి దేవునికి చాలా దూరంగా నిలబడి ఉంటుందని మనం లేఖనాలు గమనిస్తున్నాం. దేవుడు కోరుకునేది కూడా మన హృదయంలో నుండి, మనస్సులో నుండి రావాలని ఆయన కోరుకుంటారు. అందుకే మీరు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో అని అంటారు. దాని అర్థం మనం మనసుతో చేసేటువంటి ప్రార్థన ఆయనకు ఇష్టమైనది, ఆయన అంగీకరించగలిగేది. పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి అనగా ఇక మాట్లాడడానికి ఏ భాష లేదు, తన దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష తెలియదు, తన బాధను గూర్చి వివరించడానికి తనకు ఏ ఒక్క మాటలు లేవు. ఇక కేవలం ఉన్నది ఒకటే, మూలుగులు. ఆ మూలుగులతోనే తాను దేవునికి మనసుతో విన్నవించుకుంటూ ఉంది. అటువంటి సందర్భంలో ఆ బాధ దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఒంటరిగా ఏకాకగా నిలవబడవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అక్కడ యాజకుడైనటువంటి ఏలీ ఉన్నాడు. అతడు అంటాడు, నీవు మత్తురాలవై ఉన్నావు, వేకువజామున మద్యాన్ని సేవించి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు అని ఆమెను గద్దిస్తూ ఉంటే ఆమె అంటుంది దుఃఖస్వరముతో, అయ్యా నేను ఏ మద్యాన్ని సేవించలేదు, నేను నా మనస్సుతో దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాను, నా మనస్సుతో దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నాను. నా పెదవులలో నుండి వచ్చేటువంటి భాష కాదు, కానీ నా హృదయంలో నుండి వచ్చేటువంటి, మనస్సులో నుండి వచ్చేటువంటి వేదనతో కూడినటువంటి భాషతో నా ప్రభువుకు నేను విన్నవించుకుంటున్నాను అని చెప్పింది. అవును, ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థన చిన్న ప్రార్థనే అయినప్పటికీ దేవుని ద్వారా గొప్ప జవాబును తీసుకుని వచ్చింది. మనం ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే హన్నా పాత నిబంధనలోనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన చేసింది. క్రొత్త నిబంధనలో దేవుడు ఆ అనుభవం గురించి మనకు తెలియచేసాడు. మనం చదివినటువంటి వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ ఉచ్చరింపన సఖ్యం కాని మూలుగులతో యుక్తంగా ప్రార్థన చేయడం మనకు నేర్పిస్తాడు, మనలో నుండి ప్రార్థన చేపిస్తాడు. మరి ఆ ప్రార్థన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగ జరిగిస్తారు? పరిశుద్ధాత్మ యొక్క పేరు ఆదరణకర్త. ఆయన ఆదరణ కొరకు ఎదురు చూసే వారికి ఆదరణ కలిగిస్తాడు. ఆదరణ కొరకు ఎదురు చూడక డంబాలతో, గర్వముతో, అహంకారంతో విర్రవీగుతున్న వారికైనా దరికి చేరడు, వారి వైపు కూడా ఆయన చూడడు. ఎవరైతే ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, దుఃఖముతో, మానని వేదనతో
తృణీకరింపబడి, నలపబడి, అణిచివేయబడి, నిందింపబడి అపహాస్యాల పాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆదరణ కావాలి, నాకు ఒక తోడు కావాలి, నాకు ఒక సహాయం కావాలి, నాకు ఒక నడిపింపు కావాలి, నాకు ఒక బంధము కావాలి, నాకు ఒక స్నేహితుడు కావాలి అని కోరుకుంటూ ఉండేవారికి ఆదరణకర్తగా ఆయన ఉండి ఆదరిస్తాడు. ఆయన ఉండి ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. ఆయన ఉండి ప్రార్థన జవాబును అనుగ్రహిస్తాడు. ఆయన ఉండి జయ జీవితమును అనుగ్రహిస్తాడు. ఆయన ఉండి జయించలేని కొండలను, తీరాలను దాటునట్లుగా, జయించినట్లుగా ఆయన చేస్తాడు. అన్నిటికీ మించి సాతానును పాదాల క్రింద త్రొక్కునట్లుగా ఆధిపత్యమును, శక్తిని, అభిషేకమును ఆయన అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పెదవులలో నుండి చేసేటువంటి ప్రార్థనను బట్టి కాదు గాని మన మనస్సుతో చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైనదని మనం గుర్తించగలిగిన వారమై ఉన్నాము. మరియు మనం పెదవుల ద్వారా వచ్చేటువంటి పదాలను బట్టి కాదు గాని కన్నీటితో చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైనదని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని గ్రహించగలిగిన వారముగా, ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైనటువంటి శిఖరమును ఎక్కిన వారముగా, ప్రార్థనలో దేవుని జవాబును పొందుకునేటువంటి లోతైనటువంటి అనుభవంలోకి మనం చేరవలసిన వారమై ఉన్నాము. నేడు ఈ వాక్యం ఉంటుండగా మనం పెదవులతో కాదు, కన్నీటితోనూ, మన పెదవుల భాషతో కాదు గాని మనోవేదనతో కలిగేటువంటి దుఃఖ స్వరముతోనూ మనం ప్రార్థించాలి. మరి ఆ విధంగా ప్రార్థించాలి అంటే దుఃఖం లోపల నుండి రావాలి. కావాలని కనిపించే విధంగా కన్నీరు రాల్చడం కాదు గాని ఆ దుఃఖం, వేదన హృదయం లోపల నుండి రావాలి. అందుకే మనం ఇక్కడ చూస్తాం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? చూసారు ఇక్కడ, నీకు మనోవిచారం ఉంది అని అంటున్నాడు. మనస్సులో విచారం ఉంటేనే మనస్సుతో ప్రార్థన చేయగలం. నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నాకే బాధలు, ఏ బంధకాలు, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ ఇబ్బందులు, ఏ దుఃఖము ఏమీ లేదు, నాకంతా సజావుగా సాగుతూ ఉంది, నాకు కంటి నిండా నిద్ర ఉంది, నా ఇంటి నిండా ధనం ఉంది, నా ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, నా హృదయం నిండా సంతోషం ఉంది, నా చుట్టూ నా బంధువులు ఉన్నారు, నాకు అధికారులు తెలుసు, నాకు జ్ఞానం ఉన్నది అని అంత సజావుగా ఉంది అని అనుకుంటే అక్కడ ఆగి గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా ఆత్మీయమైనటువంటి సత్య మార్గములో లేరు అన్న సంగతి వాస్తవం. మనం ఎప్పుడైతే మనోవిచారానికి గురి అవుతామో అప్పుడు మనసుతో ప్రార్థించగలుగుతాం. దుఃఖ స్వరముతో, ఉచ్చరింపన శక్యము కాని మూలుగులతో ఆయనకు మొర్రపెట్టగలుగుతాం. అది శక్తివంతమైనటువంటి ప్రార్థన. క్రీస్తును అంగీకరించినప్పుడు వ్యతిరేకతలు, తిరస్కారాలు, అవమానాలు ఎదురవుతాయి. నిందించడాలు, తృణీకరింపబడటాలు, అవమానించడాలు ఎదురవుతాయి. అయితే వాటన్నిటిని బట్టి మనం దేవునికి ఇంకా దగ్గర అవుతాము అన్న సంగతి ఎంతో వాస్తవం. హన్నా తాను గొడ్రాలై ఉండి నిందులు, అవమానాలు అనుభవించుట చేతే తనకు మనోవిచారం కలిగింది. తాను ఒకవేళ సంతోషంగా ఉన్నట్లయితే తాను దేవుని యొద్దకు వచ్చేది కాదు, తాను మనసుతో ప్రార్థన చేసి ఉండేది కాదు, తన హృదయంలో నుండి దేవునికి అర్పణను అర్పించేది కాదు, సమర్పణ వచ్చేది కాదు, తన కుమారుడు ప్రవక్త అయి ఉండేవాడు కానే కాదు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకి విచారాలు, దుఃఖము, బాధ, మానని వేదన, అవమానాలు, నిందలు, తిరస్కారాలు, ప్రేమ లేనటువంటి అనురాగ రహితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గర అవుతున్నామన్న సంగతి వాస్తవం. ఆ సందర్భంలో మనం చేసేటువంటి కన్నీటి ప్రార్థన, ఉచ్చరింపన శక్యము కాని మూలుగులతో చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. ఇక్కడ హన్నా తన కుమారుడు గురించి ప్రార్థించింది. తన మనస్సులో నుండి చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి తన కోరికను సిద్ధింపచేసి కుమారుణ్ణి దేవుడు బహుమానంగా అనుగ్రహించాడు. కనుక మనము ప్రార్థన చేసేదానికి ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. అయితే మనం పెదవులలో నుండి అందరికి వినబడే విధంగాను, కనబడే విధంగాను, డంబముగాను చేసే విధంగా కాదు, కానీ మనస్సులో నుండి చేసేటువంటి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తారు. నేటి దినాన మనం మనస్సుతో ప్రార్థన చేయడం, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయడం, కన్నీటితో ప్రార్థన చేయడం అనేటువంటి ఈ ఆత్మీయ మెట్టు మీదకి ఎక్కిన వారంగా దేవుని ద్వారా జవాబును పొందుకుందుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభా, మనస్సుతో చేసేటువంటి ప్రార్థనకు నీవు జవాబును అనుగ్రహిస్తామని, పెదవులలో నుండి వచ్చేటువంటి ప్రార్థనను బట్టి కాదు గాని కన్నీటి ద్వారా మనస్సుతో చేసేటువంటి విన్నపం శక్తివంతమైనదై ఉన్నదని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఇక మీదట ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థించినట్లుగా, పెదవుల ద్వారా మాత్రమే కాక నీకు వినబడు విధంగా, నీ చెవులను చొచ్చినట్లుగా, నీకింపైన హోమంగా ప్రార్థించువారుగా మీరు దీవించండి. ఇంక వారి ప్రతి అవసరతను, అక్కరను తీర్చి, వారి హృదయ వాంఛను తీర్చి, దీవించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.